మైక్రోసాఫ్ట్ అల్లకల్లోలం, విండోస్లో సాంకేతిక సమస్య, ప్రపంచవ్యాప్తంగా కలకలం. ఆగిపోయిన వందల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు. బ్యాంకింగ్ సేవల కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ. మూగపోయిన మీడియా. కాన్స్ట్రిక్ అప్డేట్తో తలెత్తిన సమస్య. భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యలను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థలు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆధారిత రంగానికి శుక్రవారం చిగురుటాకులా వణికిపోయింది. చిన్న సాంకేతిక సమస్య ఒక్కసారిగా ప్రపంచాన్ని కలవరపెడుతుంది గురిచేసింది. అనేక దేశాల్లో విమానయాన సంస్థలు, రైల్వేలు, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, మీడియా, ఆసుపత్రి సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిగతా దేశాలతో పోల్చుకుంటే భారత్లోని ప్రభావం ఎక్కువగానే కనిపించింది. కంప్యూటర్ సేవల సంస్థ మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వెనక భద్రతాపరమైన ఘటన లేక సైబర్ దాడి లేదని మైక్రోసాఫ్ట్కు సైబర్ సెక్యూరిటీ సేవలు అందించే కౌంట్స్ట్రోక్ CEO జార్జి కుబ్చా పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ విండోస్తో పనిచేసే కంప్యూటర్లో తాము విడుదల చేసిన అప్డేట్లో లోపాల కారణంగానే సమస్య తలెత్తిందని కౌంట్స్ట్రోక్ వెల్లడించింది. జర్మనీలోని హాంబర్గ్ విమానాశ్రయంలో టర్మినల్ 1 ఇన్ చెక్ కేంద్రం వద్ద ప్రయాణికులు పడిగాపులు. ఫైల్ ఫోటో.